యేసుక్రీస్తు వారి నామంలో ఈ శనివారపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా సంతోషంగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. సంతోషంగా ఉంటే నాకు చెప్పబుద్ధి అవుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, అలాగే దైవజనులు తిరుపతి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నా ప్రియమైన వాళ్ళరా, ప్రత్యేకంగా ఈ వాక్యం మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు వాక్యం ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి చదవండి. 5 నుంచి 11 వాక్యాలు వినండి. వాక్యం చదివేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా వినండి. చదవండి. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దురదృష్టి లేని వాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపుని ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీరు ఇంటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ, ఇప్పుడు చదివిన వాటిని మనం ధ్యానం చేస్తే ఇంచుమించు 7 విషయాలు నాకు అక్కడ మనకు కనిపిస్తాయి. ఈ 7 పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇవి ఎవరికైతే ఉంటాయో వారట తొట్టిల్లిపోరంట. ఆత్మీయ జీవితంలో తొట్టుబాటు ఉండదంట. రెండవది, ఈ 7 అనుభవాలు, ఈ 7 పాయింట్స్ ఎవరి జీవితంలో ఉంటాయో వాళ్ళకి నిత్య రాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా కలిగిందంట. ఒక ప్రశ్న ఏంటంటే, మనం అహర్నిశలు ప్రయాసపడ దేనికోసం దేవుని దగ్గరకు వస్తుంది? జాబ్ కోసం, ఇంకా కుటుంబ ఆశీర్వాదం కొరక, స్వస్థత కొరక. ఓకే, అయ్యుండొచ్చు. దేవుడు ఇస్తాడు అవన్నీ, కాదంటలేదు. మొట్టమొదటిగా మనం నిత్య రాజ్యంలోకి చాలాలి అనేది కావాలి. మనం నిత్య రాజ్యం కావాలి, పరలోక రాజ్యం మనకు కావాలి. ఈ పరలోక రాజ్యం ఒక వ్యక్తికి కావాలనుకున్నప్పుడు ఆ వ్యక్తిలో ఈ 7 అనుభవాలు ఉండాలి. ఈ 7 అనుభవాలు ఎవరి జీవితంలో ఉంటాయో వారు తొట్టుపడరంట, వారు ఎక్కడ పడిపోరంట. వారు ఆత్మీయ జీవితం స్థిరపరచబడి వారు నిత్య రాజ్యానికి యోగ్యులుగా మార్చబడతారు. ఆ 7 మొదటిగా మనం చూస్తే విశ్వాసమందు సద్గుణం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా విశ్వాస జీవితంలో మనకి అవసరమైనది ఏంటంటే సద్గుణము. సద్గుణం అంటే మంచి గుణం. దేవుడికి స్తోత్రం కలుగునే కాక. నా ప్రియమైన వాళ్ళ, దేవుడు మన పట్ల కోరుకునేదంటే మంచి గుణం కావాలని కోరుకుంటున్నాడు. గుణము అనేది ఎవరికైతే ఉంటుందో వారు నిత్య రాజ్యానికి వారు అర్హులుగా మార్చబడతారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, బైబిల్లో మనం చూస్తే పేతురు రాసినటువంటి పత్రికలో సాధువైనట్టు అక్కడ ఒక వాక్యం చదువుకున్న వాక్యాన్ని. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం చదువు. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణము అను అక్షయ అలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవుడు మనం పట్ల కోరుకునేది పై రూపం కాదంట, హృదయాంతరంగములో ఒక సద్గుణాన్ని ఆయన కోరుకుంటున్నాడంట. సద్గుణవంతుల్ని ఆయన ఇష్టపడుతున్నాడు. వారికి ఆ నిత్య రాజ్యంలో స్థానం ఇస్తున్నాడు. ఎవరి జీవితంలో ఈ సద్గుణం అనేది ఉంటుందో
వారు ఈ లోకంలో తొట్టుపడకుండా దేవుడు వారిని కాచి కాపాడుతాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుడు, బైబిల్లో మనం చూస్తే దావీదు జీవితం మనకు తెలుసు. దావీదు ఎంతో దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తూ సుగుణాలు కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. చూడండి, అభిషేకించే సమయంలో దావీదు యొక్క అన్నలందరినీ చూశాడు సమూయేలు. వారి యొక్క పైరూపాలను చూశాడు, కానీ అంతరంగాన్ని చూడలేదు. అయితే దేవుడు వారు ఎవరిని ఇష్టపడలేదు, కానీ దావీదుని కోరుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దావీదు యొక్క హృదయము దేవుడికి ఇష్టానుసారంగా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డరా, మన అంతరంగంలో ఆయన సత్యము కోరుకునే దేవుడు, మన అంతరంగంలో ఆయన యథార్థతని కోరుకునే దేవుడు, మన అంతరంగంలో ఆయన సద్గుణాన్ని కోరుకునే దేవుడు. ఈ యొక్క రాత్రి కాలం ముందు ప్రియమైన దేవుడు బిడ్డరా, మన ఆంతర్యం విషయమై మనం జాగ్రత్త పడాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, బాహ్య రూపము క్షీణించిపోతున్నా, కృషించిపోతున్నా, అంతరంగ పురుషుడు దినదినం ఏమవుతున్నాడట? నూతన పరచబడుతున్నాడట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంతరంగ జీవితం క్రొత్తగా మార్చబడతాము. అంతరంగంలో గుణాన్ని కోరుకునే దేవుడు ఈ రాత్రి మన పట్ల సద్గుణం కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుడి బిడ్డ, ఒకసారి ఒక ఆయన అందరూ కుక్కలను పెంచుతారు కదా, చాలా వాడి ఆయన పందిని పెంచాడు. ఎంత కదా, పందిని పెంచుతుంటే అందరికంటే ఏదో స్పెషల్ లాగా అది కూడా పెంచుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డ ఎంత ప్రేమిస్తున్నాడంటే దాన్ని చక్కగా దాన్ని స్నానం చేపిస్తున్నాడు. దానికి ఒక స్పెషల్గా ఒక రూమ్ ఏర్పాటు చేస్తున్నాడు, దానికి ఒక బెడ్ ఏర్పాటు చేస్తున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డరా, కదా ఒక రాకుమార్తె లాగా ఆ బెడ్ మీద అటు ఇటు తిరగటం. ఎందుకంటే ఆయన దాన్ని ఎంతో పరిశుభ్రపరిచి కాపాడి దానికి కావలసినంత ఆహారం, దానికి ఏది కావాలో అన్ని సకలము ఏర్పాటు చేస్తున్నాడట. అప్పటికి ఆయన అనుకున్నాడు, ఇంకా ఈ పంది మార్పు చెందింది. ఎందుకంటే ఇప్పుడు దాకా సుఖభోగాలు అనుభవించింది కదా, ఇప్పుడు దాకా అంతకుముందు బురదలో ఉంది, ఇప్పుడు దాన్ని నేను ఏం చేశాను, మార్చాను, దానికి స్నానం చేయించాను, దానికి ఒక స్పెషల్గా అన్ని అరేంజ్ చేశాను, కాబట్టి అది మార్పు చెందిందని ఆయన అనుకున్నాడు. అయితే ఒక రోజు శిఖారు తీసుకెళ్ళాడంట రోడ్డు మీదకి, దాన్ని కూడా తీసుకుని వెళ్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ప్రియమైన వాళ్ళరా, అది బాగానే నడుస్తుంది, ఆయన వెంబడి బాగానే వస్తుంది. అయితే దారి మధ్యలో దానికి ఒక మురికి గుంట కనపడింది. ఆ ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు దాని ప్రేమ తెల్లగా ఉంది, మంచి సుఖభోగాలు అనుభవించింది, రాకుమార్తెలాగా బతికింది. కానీ ఆ మురికి గుంట ఎప్పుడైతే చూసిందో ఇక ఆయన వదిలేసిందండి. అంతనే సడన్ గా వెళ్ళిపోయి ఆ మురికి గుంటలో పడి నా ప్రపంచం దొరికింది, నాకు ఇష్టమైన లోకం దొరికిందని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక ఆ బురదలో ఆనందిస్తా ఉందంట. చూడండి, ఇక ఈయన వెతుకుతున్నాడు. ఈయన వెతుకుతుంటే ఎక్కడ కనపడుతుంది? అరే, ఇప్పుడు దాకా నాకు వెంబడి వచ్చింది కదా, నాతో ఉంది కదా, ఏది ఏం చూస్తుంటే ఎంత వెతికినా కనపడకపోతే ఎక్కడ కనపడిందంటే ఆ మురికి గుంటలో కనపడింది. అప్పుడు అనుకున్నాడు, నేను పై రూపాన్ని శుభ్రం చేశాను, కానీ అంతరంగంలో హృదయం మాత్రం శుభ్రం కాదు. అంతరంగంలో గుణం మాత్రం అలాగే ఆ చెడు గుణమే ఉంది. ఆ బురద వాసనే ఇష్టపడుతుంది, ఆ మురికినే కోరుకుంటుంది. ఈ రోజున ఆ ప్రియమైన దేవుని బిడ్డరా, పరిశుద్ధ గ్రంథంలో కూడా విశ్వాసుల్ని ఎవరైతే నామకార్థంగా ఉంటారో, ఎవరైతే అటు ఇటు రెండు పడవల మీద కాలేస్తారో వాళ్ళ గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమంటే ఇలాగే రాయబడింది. ఇంకా ఒక పత్రికలో అయితే కుక్కట తన వాంతికి చేసుకొని మరలా అదే తిరిగిద్దంట. ఈరోజు మన జీవితంలో కూడా ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టామో, ఏ దోషాన్ని అయితే విడిచిపెట్టామో, ఎక్కడైతే సమర్పించుకొని ఇది నాకొద్దు, ఈ బ్రతుకు నాకొద్దు, ఇదిగో ఈ అలవాట్లు నాకొద్దు, ఈ ఆశలు నాకొద్దు అని మన జీవితంలో ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నామో ఆ తీర్మానంలో అంతం వరకు నిలబడకుండా ఎలా మారిపోతున్నాం? ఇప్పుడు చెప్పాను చూడండి, జంతువులు వాటిలాగా మారిపోతాం, గుణము కోల్పోతున్నాం. గుణము లేని జీవితం ప్రియమైన వాళ్ళ నిత్య రాజ్యానికి అర్హత సంపాదించదు. అంత మాత్రమే కాకుండా సుగుణాలు మనలో లేకపోతే మనం తొట్టుపాటు పడతా ఉంటాయి. అందుకే మన జీవితంలో అంతరంగంలో గుణాన్ని కోరే దేవుడు, సద్గుణము మన జీవితంలో ఉండాలి. మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసయ్య ఎవరో తెలుసా? సద్గుణశీలుడు. హల్లెలూయా. సుగుణాల సంపన్నుడు. ఆయన మన పట్ల కోరుకునేది ఏంటంటే ఆయన వల్లే మనం కూడా ఉండాలని. ఈరోజు నువ్వు కూడా అలాగే విడిచిపెట్టిన పాపం వైపు వెళ్తున్నావా? ఏదైతే కాదనుకుంటున్నావో, ఏదైతే వద్దనుకున్నావో ఆ తీర్మానాన్ని మర్చిపోయి
వెనక్కి చూడకూడదని లోతు భార్యకి చూస్తే మరలా ఏ సొదొమ గొమొర్రాని విడిచొచ్చిందో మరలా అటువైపు చూసినట్లుగా ఈరోజు నీ ఆత్మీయ జీవితం కూడా ఒకవేళ అలాగుందా? అనుకుని ఉండొచ్చు, ఎప్పుడు ఈ సీరియల్ చూడకూడదు, ఇంకెప్పుడు ఈ దుర్మార్గ పని చేయకూడదు, ఇంకెప్పుడు ఈ విధంగా బ్రతకడం నువ్వు తీర్మానాలు చేసి ఉండొచ్చు. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు కన్నీరు కార్చి ఆయన దగ్గర నువ్వు సమర్పణ కలిగి తీర్మానం కలిగి ఆయనతో ప్రమాణంలాగా చేసి ఉండొచ్చు. కానీ మరలా అదే ఒకవేళ నీ జీవితంలో చేస్తున్నాను ఒకసారి ఆలోచించి విడిచిన పాపం వైపు మళ్ళా వెళ్తున్నారు. బైబిల్లో ఇశ్రాయేలీయులు చూస్తే ఐగుప్తులో ఉండలేక కనానుకుని బయలుదేరారు. దారి మధ్యలో మళ్ళీ ఎటు చూస్తున్నారు తెలుసా? మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళాలి, అక్కడే మాకు హాయిగా ఉంది, అక్కడే మాకు సంతోషంగా ఉందని ఏ ప్రాంతాన్ని విడిచి వచ్చారో, ఏ ప్రాంతాన్ని కాదనుకుని వచ్చారో మరలా అటువైపే వెళ్ళి మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేసినట్లు మనం చూస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకొక స్థిరమైన నిర్ణయం మనకు ఉండాలి. ఒక సుగుణాన్ని మనం సంపాదించుకుని గుణాన్ని పోగొట్టుకోకుండా గుణవంతులుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మన జీవితంలో సద్గుణం ఉండాలంటుంది దేవుని వాక్యం. తర్వాత సద్గుణం నందు రెండవది ఏంటంట? జ్ఞానము. మీరు ఆ వాక్యాన్ని అలాగే పెట్టు, మీరేం చెప్పొద్దు, ఆ వాక్యాన్ని అలా పెట్టు. సద్గుణం అందు ఏముండాలట? జ్ఞానము కలిగిన వారమై ఉండాలట. రెండవది జ్ఞానం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో రకరకాల జ్ఞానాలు ఉన్నాయండి. లౌకిక జ్ఞానం ఉంది, ఇంకా ప్రియమైన వారు బైబిల్లో చూస్తే దయ్యాల జ్ఞానం కూడా ఉందంట. దయ్యాల జ్ఞానం ఉందంట, లౌకిక జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం. అయితే ఈ జ్ఞానాలు ఏవి దేవుడు కోరుకోవట్ల. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎలా ఉందంట? వెర్రితనంగా ఉందంట. ఈ లోకంలో మనకు ఎంత జ్ఞానం ఉన్నా ఒక రోజున ఆ జ్ఞానం ప్రియమైన 70 సంవత్సరాల జీవితానికి ఉపయోగపడుతుంది, అని మన ఆత్మకు ఆ జ్ఞానం ఏమీ ఉపయోగపడట్లేదు. నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే జ్ఞానం ఏదైనా ఉందా అంటే అది దేవుని యొద్ద నుంచి వచ్చే జ్ఞానమై ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో యాకోబు పత్రికలో రాస్తున్నాడు, పై నుండి ఒక జ్ఞానం వస్తుందంట. పై నుండి వచ్చే జ్ఞానము అది పవిత్రమైంది, అది సమాధానకరమైంది. ప్రియమైన వాళ్ళరా, ఈ పై నుండి వచ్చే జ్ఞానం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పై నుండి వచ్చే జ్ఞానం కావాలి మనకి, అది దైవ జ్ఞానం. ఒక వ్యక్తిలో దైవ జ్ఞానం ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎలా ఉండేది చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి జ్ఞానవంతుడు అని మనం ఎలా చెప్పగలుగుతాం? అసలు జ్ఞానం అంటే ఏంటి? ఎంబీబీఎస్ లేదా పిహెచ్డీనా? ఇది లౌకిక జ్ఞానమే, ఇహ సంబంధమైన జ్ఞానమే. యోబు గ్రంథాన్ని మనం 28 చదివితే యోబు గ్రంథంలో అసలు జ్ఞానం అంటే ఏదో యోబు భక్తుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. యోబు గ్రంథం ఇప్పుడు పేజీ చూడండి, యోబు గ్రంథం 28 చదవండి. అక్కడ జ్ఞానానికి వచ్చిన విషయాలు రాయబడ్డాయి. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవించారు. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళ, జ్ఞానం అంటే ఏంటంటే దుష్టత్వాన్ని ఎవడైతే విడిచిపెడతాడో, ఎవరైతే దేవునికి భయము భక్తులు కలిగి ఉంటారో అది అసలైన జ్ఞానం అని బైబిల్ చెబుతుంది. ఈ రోజున మన జీవితంలో ఇహ సంబంధమైన జ్ఞానాన్ని చూసి మనం ఒకవేళ మనం జ్ఞానవంతులు అనుకుంటున్నామేమో, కానీ దేవుడు కోరుకునే జ్ఞానం అది కాదు. అది ఈ లోకంలో ఇది శరీరానికి మాత్రమే ఉపయోగపడింది, కానీ ఆత్మకు ఉపయోగపడదు. ఈ రోజు నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆత్మకు ఉపయోగపడే జ్ఞానము, ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే జ్ఞానం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానం కావాలి. చెడుతనాన్ని విడిచిపెట్టాలి, అదే అసలైన జ్ఞానం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక దేవునికి భయపడకుండా నువ్వు ఎన్ని చేసినా అది జ్ఞానం కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో జ్ఞానవంతులను పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు. దేవుడు దానియేలుకు జ్ఞానం ఇచ్చాడు, యోసేపు జ్ఞానం ఇచ్చాడు. నా ప్రియమైన వాళ్ళరా, వీళ్ళు జ్ఞానవంతులు ఎలా అయ్యారంటే వాళ్ళు దేవునికి భయపడ్డారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు వారికి విస్తారమైన జ్ఞానాన్ని అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. శద్రక్ మెషక్ అబేద్నెగోలంట తమ ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకున్నారంటే బబులోను దేశంలో ఉంటున్నప్పటికీ వాళ్ళు వ్యర్థమైన వాటి యందు లక్ష్య పెట్టలేదు. ప్రియమైన వాళ్ళ, తమ దేహాలను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదంట. పరిశుద్ధ జీవితం కొరకు వారు ఎంతో పోరాడారు. వారు ఏ ఆహారం పెడితే ఆహారం తీసుకోలేదంట. ప్రియమైన వాళ్ళ, పరిశుద్ధత కొరకు ఆ విధంగా వారు దేవునికి భయపడ్డారు. కాబట్టి దేవుడు వారికి విస్తారమైన జ్ఞానాన్ని
సమృద్ధిని వారికి అనుగ్రహించారు. ఈ కడవరి దినాల్లో ఉంటున్న మనకు కూడా జ్ఞానం అవసరమై ఉంది. అది ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, కానీ పై నుండి వచ్చే జ్ఞానం. ఈ పై నుండి వచ్చే జ్ఞానం మొట్టమొదటిగా పరిశుద్ధమైంది. ఈ జ్ఞానం ఒక వ్యక్తిలో పరిశుద్ధతను నేర్పిస్తుంది, సమాధానాన్ని కలిగిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ వాక్యాన్ని చదవండి. యాకోబు పత్రికలో పై నుండి వచ్చే జ్ఞానం గురించి మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. పై నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది ఉన్నది. ఏలయనగా 15 నుంచి చదవండి. అయితే పై నుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినది, నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పై నుండి వచ్చే జ్ఞానం ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. సమాధానాన్ని ఇస్తుందంట ఆ జ్ఞానం ఉన్నప్పుడు. ఈ రోజున చూడండి, కుటుంబాల్లో సమాధానం ఉండదు. ఒకరి గురించి ఒకరి ఇంట్లోకి వస్తే ఇంకొకరు బయటకు వెళ్ళిపోతారు. కారణం ఏంటి? ఆ కుటుంబంలో సమాధానం. ఈ సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే ఒక దైవికమైన జ్ఞానం వారి జీవితంలో లేకపోవడం. ప్రియమైన వల్ల ఈ పై నుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనదంట. ఈ జ్ఞానం ఎవరు నింపబడతారో వారు ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధంగా ఉంచుకుంటారట. దేహ సంబంధమైన మురికి అంటుకోకుండా వారి జ్ఞానం వారిని కాపాడింది. ఈరోజు నీకు అపవిత్రతలో పడిపోతున్నావేమో, పాపములో పడిపోతున్నావేమో. నా ప్రియమైన దేవుడి బిడ్డరా, ఒక్కసారి ఆలోచన చేస్తే ఒక ఆత్మీయ జ్ఞానం ఉన్న వ్యక్తి పవిత్రమైన జీవితం కొరకు పోరాడతాడండి. యోసేపు పవిత్రమైన జీవితం జీవించాడు. కారణం ఏంటంటే దైవిక జ్ఞానం ఆయనలో ఉంది. దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలో కూడా దైవికమైన జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు అపవిత్రతలో పడలేదు. ఈరోజు నీ జీవితం కాపాడబడాలంటే, అపవిత్రత నుంచి, పాపం నుంచి నువ్వు బయటికి రావాలంటే నీకు కూడా ఈ పై నుండి వచ్చే జ్ఞానం అవసరం. ఈ పై నుండి వచ్చే జ్ఞానం కొరకు మనం ఆయనను అడగాలి, ప్రార్థన చేయాలి. అదే యాకోబు పత్రికలో ఆయన అడుగు వారికి జ్ఞానం ఇచ్చే దేవుడు ఆయన ఉన్నాడని దేవుని వాక్యం చదివి మనం ఆయన దగ్గర అడిగితే ఆయన మనకు ఈ సంపూర్ణమైన జ్ఞానం అనుగ్రహిస్తాడు. ఈ జ్ఞానం కలిగి ఉన్నప్పుడే మనం నిత్యత్వంలోకి చేర్చబడగలుగుతాం. నా ప్రియమైన దేవుని బిడ్డరా, బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు మొత్తం 10 మంది ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకలు 5గురు తమ జీవితాన్ని కాపాడుకున్నారు. వారి బుద్ధే వారికి జ్ఞానాన్ని ఇచ్చింది. వారి బుద్ధే వారికి రాకడకు సిద్ధపడేటువంటి ఆ కృపనిచ్చింది. బుద్ధి లేని వారు, వారి దీపాలు ఆరిపోతాయి అంట. వారు దీపాలు ఆరిపోతుంటే వారు నూనె లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిలో ఉన్న జ్ఞానం చెప్పాలి కదా. వారికి నిజంగా ఆత్మీయ జ్ఞానం లేదు కాబట్టి బుద్ధి లేని కన్యకులను పిలువబడ్డారు. ఆ ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ రాకడ దినాల్లో మనం ఇలాంటి దైవిక జ్ఞానంతో నింపబడాలి. అడగండి ప్రభు దగ్గర. ఈ లోక జ్ఞానంతో మురిసిపోవద్దు. ఇది మన ఆత్మీయతలో ఒక రక్షణ అనుగ్రహించబడదు. మన జీవితము నిత్యత్వంలో చేర్చబడాలంటే, మనం తొట్టుపాటు లేకుండా ఉండాలంటే, సమృద్ధిగా మనకు ప్రవేశం దొరకాలంటే దైవ జ్ఞానము కావాలని దేవుని దగ్గర మొరపెట్టండి. దేవుడు మనకు సమృద్ధి అయిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 అయిపోయిన ప్రియమైన వాళ్ళ, సద్గుణమందు జ్ఞానము, తర్వాత జ్ఞానమందు ఏం కలిగి ఉండాలంట? జ్ఞానమునందు ఆశ నిగ్రహం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తం 7 ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. ఈ 7 అనుభవాలు మన జీవితంలో ఉన్నప్పుడే నిత్య రాజ్యములో మనకు సమృద్ధి అయిన ప్రవేశం దొరుకుతుంది. మనం తొట్టుపడము. నా ప్రియమైన వాళ్ళ, ఆశ నిగ్రహం కలిగిన జీవితం కావాలి. సెల్ఫ్ కంట్రోల్. ఈ రోజున ప్రతి విషయంలో కూడా మనం ఆకర్షించబడతా ఉంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి ఏమైపోద్ది అంటే ఈ ఆశల వలయంలో చిక్కుకొని జీవితమే పాడైపోయే పరిస్థితులు ఉన్నాయి. మన ఆశలు, ఎలాంటి ఆశలు మనం కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచించండి. ప్రియమైన వాళ్ళరా, మన ఆశలు ఒకవేళ అవి దురాశలా లేకపోతే మంచి ఆశలా? మంచి ఆశ అయితే ఆయన ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆశలు ఉండొచ్చు కానీ దురాశలు ఉండకూడదు. దురాశ దుఃఖానికి చేటు అంటారు. ఒకసారి ఒక ఆయన ఒక రాజు దగ్గరికి వచ్చాడంట. రాజా, నాకు తినడానికి ఆహారం లేదయ్యా, నాకు ఎంతో కొంత భూమి ఇప్పించండి అని రాజుని అడిగితే, రాజు ఎంతో కనికరపడి, నువ్వు ఎంత దూరం నడుస్తావో, ఎంత దూరం వెళ్తావో అంత భూమి నేను నీకు అనుగ్రహిస్తాను అనగానే సరే అని చెప్పి పరిగెత్తడం ప్రారంభించాడట. హృదయంలో ఎంత ఆశ పుట్టింది తెలుసా? నాకు మాత్రమే కాదు,
నా తరతరాలు నా సంతానం అంతా కూడా సమృద్ధి కలిగి జీవించాలని చెప్పి ఆశకు హద్దు లేదు కదా. ప్రియమైన పరిగెత్తడం ప్రారంభించాడంట. 1 ఎకరమో లేకపోతే 2 ఎకరాలు పరిగెత్తితే బాగుండేది. ప్రియమైన వాళ్ళగా పరిగెడుతున్నాడంట. ఆశకు హద్దు లేదు. పరిగెడుతున్నాడు. గుండె కొట్టుకోవడం కూడా రేజ్ అయిపోతుంది. ఫాస్ట్ గుండె కొట్టుకుంటుంది. ఇంకా ఆగట్లేదు. తనలో ఉన్న ఈ దురాశ ఆయన ఏం చేస్తుందంటే ఇంకా ప్రేరేపిస్తుంది. ఇంకా పరిగెత్తు. చివరికి పరిగెత్తాడండి. చాలా దూరం పరిగెత్తాడు. ఎంత దూరం పరిగెడితే అంత భూమి. ఆ ప్రియమైన వాళ్ళ చివరికి పరిగెత్తి గుండె ఆగిపోయి చనిపోయాడు. చూసారా, తన ఆశలు అతన్ని చంపేశాయి. ఈరోజున మన జీవితంలో ఆశల నిగ్రహం అనేది మనకు ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ మనకు ఉండాలి. ప్రియమైన వాడు, దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ఎలాంటిదంట? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఆయన మనకి ఇచ్చాడంట. తిమోతి పత్రికలో మనం చూస్తే ఆ మాట చదవండి. తిమోతి పత్రికలో ఆయన మనకి ఎలాంటి ఆత్మను ఇచ్చాడు? 2వ తిమోతి పత్రిక దేవుడు మనకు శక్తియు ప్రేమయు. దేవుడు మనకు శక్తియు. 8వ వాక్యం 7వ వాక్యం చదవండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాను. కానీ చూడండి ప్రియమైన వారు, పిరిగితనము గల ఆత్మను దేవుడు మనకి ఇలాంటి మంచి ఆత్మని ఇచ్చాడండి. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే, ఈ పరిశుద్ధాత్మ లక్షణాల్లో మంచి లక్షణం ఏంటంటే ప్రియమైన వాళ్ళ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. మనం కంట్రోల్లో ఉంటామంట. పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్న ఎవరైనా కావచ్చు, వారు తమను తాము కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఈరోజు మన జీవితంలో ఆ కంట్రోలింగ్ స్పిరిట్ ఉందా? మనలో కంట్రోల్లో ఉంటున్నావా? ఒక్కొక్కరికి నోరు కంట్రోల్ అస్సలు అవ్వదు. ప్రియమైన దేవుడు బిడ్డరా, నా సంఘంలో ఒక ఆమె నాకయ్యా చాలా సెల్ఫ్ కంట్రోల్ ఉందయ్యా అనేది. ఏ తగాద వస్తే అసలు ఆమె ఆగలేదు. నోటి మీద కంట్రోల్ లేదు. నా ప్రియమైన దేవుడు బిడ్డరా, అసలుకి నీ ప్రతి అవయవం కూడా పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో ఉంటే నువ్వు కంట్రోల్లో ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ నిగ్రహం అంటే ఇదే. నీ యొక్క దేహము, నీ మనసు మొత్తాన్ని కంట్రోల్లో పెడతాడు దేవుడు. ఆ ప్రియమైన దేవుడు బిడ్డరా, ఈ రోజున ఇలాంటి ఆత్మను మనం దేవుని దగ్గర కోరుకోవాలి. ఆశల్ని అణిచివేయగలిగిన దురాశలు మన దగ్గరకు రాకుండా నిగ్రహ శక్తిని దేవుడి దగ్గర మనం పొందుకోవాలి. ప్రియమైన దేవుడు బిడ్డరా, దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ఆశ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మనకి ఇస్తున్నాడు. ఆ ప్రియమైన దేవుడు బిడ్డరా, బైబిల్లో కొంతమంది ఇంద్రియ నిగ్రహం లేకే కదా జీవితాలు పాడైపోయింది. ఈరోజు నా ప్రియమైన వాళ్ళరా, సంసోను జీవితాన్ని మనం చూస్తే శారీరకంగా ఎంతో బలవంతుడు కానీ ఆత్మీయంగా బలవంతుడేమి. శారీరకంగా బలవంతుడే, శరీర సంబంధంగా ఆయన బలవంతుడే, కానీ మనసులో ఆత్మలో ఆయన బలం లేదు. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే శరీర బలం కాదు, కానీ ఆత్మ బలం మనకు కావాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ బలం మనకు కావాలి. ఆత్మ బలం మన జీవితంలో ఉన్నప్పుడు ప్రియమైన మన ప్రాణాత్మ దేహాలు దేవుడు కంట్రోల్లో పెడతాడు. ఆశ నిగ్రహం గల ఆత్మ కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన జీవితాలను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. సాతానుడు మొదటిగా మనకి ఆశలు చూపిస్తాడు. ఆశల వలయాల్లో పడకూడదు. చివరికి ఆ ప్రియమైన వాళ్ళ ఎండమావులే ఇవి అనుకుంటాం. చివరికి ఇది దప్పలు తీరింది అనుకుంటాం, కానీ చివరికి అక్కడికి వెళ్తే అక్కడ నీరేమి ఉండదు. ఆ ప్రియమైన వాళ్ళ మోసపోతాం. అందుకే ఈ మోసల వలయాలను చెక్కు ఉండాలంటే దేవుడు నడిపించే మార్గాల్లో నీవు నడవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆశ నిగ్రహం అనేది మన జీవితంలో కావాలి. తర్వాత 4వది మనం చూస్తే, 4వది ఏంటంటే సహనం. ఆశ నిగ్రహం దేవుడు కలిగి ఉండాలంట, సహనము కలిగిన వారమే ఉండాలి. 4వది. ఇవన్నీ దేనికంట? ఒక వ్యక్తి నిత్య రాజ్యములోకి సమృద్ధిగా ప్రవేశం దొరకటాలి. నా ప్రియమైన దేవుడు బిడ్డలా, సమృద్ధి అయిన ప్రవేశం దేవుడి దగ్గర మనకు దొరకాలంటే ఈ లక్షణాలు లేకపోతే కుదరదు. ఇవే మనకి దేవుడు క్వాలిఫికేషన్ ఇస్తున్నాడు. ఇవి మనం పొందుకోవాలి. ఇవి ఎవరిలో ఉంటాయో వారు తొట్టిల్లరు, వారు పడిపోరు. సంసోను పడిపోవడానికి, సంసోను కళ్ళు లేని గుడ్డివాడుగా మారడానికి ఇవి లేకే కదా. లేకపోయి ఉంటే అతను ఎంతో బలవంతుడయ్యేవాడు, ఇంకా ఎన్నో దైవికమైన యుద్ధాలు చేసేవాడే. వీటిని పోగొట్టుకున్నాడు కాబట్టి తొట్టిల్లి పడిపోయాడు. ఈరోజు నువ్వు పడిపోకుండా నీ ఆత్మీయ జీవితము సియోను కొండవలే స్థిరపరచబడాలంటే ఈ లక్షణాలు నువ్వు సంపాదించుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఉన్నాయా లేవో ఒకసారి పరిశీలన చేసి. అప్రియమైన వారు నరులుగా మంటి దేహాలతో నిర్మించబడిన వారు
మన జీవితాల్లో కూడా ఏదో ఒక లోపం ఉంటది. అయితే ఆ లోపాలన్నింటినీ సరిచేసే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పాదాల దగ్గర పడి ఏడిస్తే, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి కన్నీరు కారిస్తే దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. ఏడ్చారు ఎప్పుడన్నా? నాకు సహనం లేదు ప్రభువా, నాకు ఆశ నిగ్రహం లేదు ప్రభువా, నాకు జ్ఞానం లేదయ్యా, నాకు గుణం మంచిది కదా, ఇప్పుడు నేర్చావా? ప్రేమాన్ని దొరుకుంటారా? వీటి కోసం ఎప్పుడైనా కన్నీళ్ళు కాల్చాం మనం? ఇది అడగం. మనం ఏం అడుగుతాం చెప్పండి? దేనికోసం ఎప్పుడు ఏడుస్తున్నాం? లోక సంబంధమైన వాటి కోసం. వద్దనట్లా ఇస్తాడు ప్రభు, నువ్వు నమ్మకంగా ఉండు, వీటిని సంపాదించుకో. దేవుడు వాటి గురించి కూడా నీకు విషయం తెలుసా, నీకంటే ఎక్కువ ఆయన ఆలోచిస్తారా నీ గురించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు తెలుసు నీకు ఏమి ఇవ్వాలో. నా ప్రియమైన వాళ్ళరా, ఏ సంబంధమైన వాటి కొరకు ఎంత చింతపడుతున్నావో వీటి కొరకు కూడా అంతే చింత, అంతే గొప్ప ఆయన సన్నిధిలో నువ్వు అడిగితే, అయ్యా నాకు సహనం లేదు ప్రభా, ఇవ్వు. నిజంగా సహనం అనేది ఎంత గొప్ప గుణం అండి, ఓర్చుకునే స్వభావం. బైబిల్లో మరి ఈ సహనం గురించి మనం చదివితే, నా ప్రియమైన దేవుడు బిడ్డరా, యోబు ఎంతో గొప్ప సహనవంతుడంట. యోబుకి ఎన్ని శ్రమలు వచ్చాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చాయో, ఎక్కడైనా సహనాన్ని తప్పిపోయాడు. ఆ ప్రియమైన వాళ్ళరా, సహనాన్ని కాపాడుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని శ్రమలు వచ్చాయి. యాకోబు పత్రికలో మనం చూస్తే యోబును ఒకసారి మీరు మాదిరిగా పెట్టుకుని అంటాడు. 5వ అధ్యాయం చదివితే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వాక్యం చదువుతున్నాం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాం కదా, మీరు యోబు యొక్క సహనం గురించి మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. చూడండి, ఇక్కడ యోబు యొక్క సహనం గురించి రాశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈరోజు అలాంటి సహనం మనకు కావాలి. సహనశీలులుగా మారాలి. నా ప్రియమైన వాళ్ళకు సహిస్తే మనకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే, తిమోతి పత్రికలో సహించిన వారమైతే ఆయనతో కూడా మనము ఏలుబడి చేస్తామంట. తిమోతి 2వ పత్రికలో ఆ మాటను మనం చదువుతాం. సహిస్తే ఏం కలిగింది? కొంతమంది అనొచ్చు మనం రకరకాల మాటలు, పోల్చుకుంటే చాదగానుడు అని అనుకుంటారా? అనుకోనివ్వండి, కానీ నువ్వు సహిస్తానే ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటను చదవండి. 2వ అధ్యాయము, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుబడి ఏలుదు. ఏలుబడి ఎవరు చేస్తారు? ఏలుబడి చేసింది ఎవరు? రాజులు. రాజులు ఈ లోకంలో రాజ్యాలు ఏలుబడి చేస్తారు. అంటే ఒక వ్యక్తి రాజు అవ్వాలంటే ఆ వ్యక్తి ఏమై ఉండాలి? సహించేవాడై ఉండాలి. సహించే వారికి ఏలుబడి చేసే శక్తిని ఇస్తాడంట. నా ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నువ్వు సహనాన్ని కాపాడుకో. నీ మీదకి వచ్చే ప్రతి అవమానాన్ని సహించు. నీ మీదకి వచ్చే ప్రతి కష్టాన్ని సహించు. ఆత్మీయ యాత్రలో మనం వెళ్తున్నప్పుడు మనకి ఎన్నెన్నో ప్రియమైన అవరోధాలు, చేదైన అనుభవాలు మన జీవితంలో ఎదురవుతాయి. అయితే వాటిని బట్టి మనం సహనాన్ని కోల్పోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు సహనాన్ని కోల్పోలేదు, సహించాడు, 2 అంతలుగా ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడ వాక్యం అంటుంది, నీవు కూడా సహించు. ఎలాంటి పరిస్థితినైనా సహించు. ఒక రోజున వాటి మీద నీకు అధికారం ఇస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏమవుతావు? నువ్వు అధికారి అవుతావు. ఆ ప్రియమైన వాళ్ళరా, ఎక్కడ బానిసగా పట్టబడ్డాడో ఆ ప్రాంతాన్ని యోసేపు ఏం చేశాడు? ఏలాడండి. ఏలుబడి చేసే ఆ గొప్ప కృప దేవుడు అనుగ్రహించాడు. ఎక్కడ బానిసలుగా పట్టబడ్డాడో దానియేలు, అక్కడే ఏం చేశాడండి? ఒక అధికారాన్ని చేపట్టాడు. అందుకే మన జీవితంలో సహించు. ఒక రోజున నీ పరిస్థితులన్నింటి మీద దేవుడు నీకు అధికారం ఇవ్వగలిగిన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే సహనమునందు భక్తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహనమునందు ఏం కలిగి ఉండాలట? భక్తి. సహనం అంటే కాదు, మన జీవితంలో భక్తిని కూడా మనం కలిగి ఉండాలి. ఇప్పుడు మనం అందరం కూడా దేవుని భక్తులను పిలువబడతాం. అయితే దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు పైకి భక్తి గలవారై ఉండక భక్తిలో ఉన్నటువంటి శక్తిని మీరు కలిగి ఉండాలి. ఓ భక్తి అని చేస్తున్నా మంచిదే, ఆ భక్తిలో శక్తి ఉందంట. ఆ శక్తిలో మరి ఆ శక్తిని మనం పొందుకుంటున్నాం. ఒకసారి ఆలోచించి, శక్తి గల భక్తి చేస్తున్నామా లేకపోతే పైకి భక్తి చేస్తున్నామా? ఆ వాక్యాన్ని చదువుకుందాం. తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. తిమోతి 3:5. పైకి భక్తి గల వారి వలె ఉండి, 2వ తిమోతి, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు. ఇట్టి వారికి విముఖుడు వై ఉండరు. నా ప్రియమైన వల్ల అందరూ పిలువబడతారు భక్తులని, కానీ శక్తిని ఆశ్రయించే వారు ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. నా ప్రియమైన దేవుని బిడ్డరా,
భక్తిలో ఉన్న శక్తిని మనం పొందుకోవాలి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అంటుంది. నా ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నాం, కానీ అది శక్తి కలిగిన భక్తేనా? ఒక చిన్నది ఏదైనా దేవుడు నీకు చేయకపోతే అయిపోయింది నీ భక్తి. నా ప్రియమైన వాళ్ళు, కొంతమంది భక్తి మంచు వల్లే ఉంటుందంట. మంచు ఉదయకాలం ముందు కనబడుతుంది, మధ్యాహ్నం వేసరికి మంచు ఉంటుందా? అది అయిపోద్ది. ఈ రోజున కొంతమంది భక్తి కూడా ప్రారంభంలో వీరులే శూరులే, ముగింపులో ఉండరు. నా ప్రియమైన వాళ్ళ, ఏలియా జీవితాన్ని మనం చూస్తే ఏలియా ఎంత సవాలుకరమైనటువంటి సవాలు విసిరాడండి. ఆ బయలు ప్రవక్తలు 400 మంది పైగానే ఉన్నారు, ఏలియా ఒక్కడే ఒకవైపున. మిగతా వారి పరిస్థితి ఏంటి? వాళ్ళు 2 తలంపులు కలిగి ఉన్నారు. ఆ ప్రియమైన వాళ్ళ, ఒక్క ఏలియాని, ఆ ఒక్క ఏలియాలో శక్తి గల భక్తి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శక్తితోని ఆ ప్రియమైన వాళ్ళ అగ్నిని దెబ్బగలిగాడు. దహన బలి మీదకి దేవుని అగ్ని దిగి వచ్చింది. దేవుని శక్తిని రుజువు చేశాడండి. ఈయనే దేవుడిని రుజువు చేశాడు. ఈరోజు నా ప్రియమైన వాళ్ళ, అలాంటి సవాలుకరమైన పరిస్థితులు, ఒక శ్రమ వలె, ఒక కష్టం వలె మన మీదకి వచ్చినప్పుడు భక్తిని విడిచిపెడుతున్నామా? ప్రార్థన విడిచిపెడుతున్నామా? ఒకసారి ఆలోచించి, విశ్వాసంలో కృంగిపోతున్నామా? నా ప్రియమైన వాళ్ళరా, లేదండి, నువ్వు శక్తి గల భక్తి చేయాలి. నీ భక్తి గల రోజున నా ప్రభు ఒక విలువైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అయితే నువ్వు అంతం వరకు నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక ఏలియా వలె బైబిల్లో మనం చూస్తే శద్రక్ మెషక్ అబేద్నెగోల జీవితం కూడా చూసారా ప్రియమైన వాళ్ళరా? వాళ్ళు సాధారణమైన భక్తి కాదండి. ఏదో కష్టం వస్తే దేవుడు, లేకపోతే దేవుడు కాదనే భక్తి కాదు. ఇష్టమైతే దేవుడు. ఒక పాట ఉంది, నీకు ఇష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన అని ఒక పాట ఉంది. ఎప్పుడైనా యూట్యూబ్లో ఏంటంటే ప్రియమైన వాళ్ళ, ఈ సైడ్ మనకు తెలుసో తెలియదు, అటు గుంటూరు ఏరియా పాట, నీకు ఇష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన. నువ్వు అన్ని వేళలో ఒక పాట, మేలైనా కీడైనా ఆయన కొరకే మనం జీవించాలి. ప్రియమైన వాళ్ళ, అది అసలైనటువంటి భక్తి. శద్రక్ మెషక్ అబేద్నెగోలు వాళ్ళ పరిస్థితి చూస్తే ఇక వాళ్ళ జీవితంలో వాళ్ళ రాజు యొక్క ఆజ్ఞ పాటించకపోతే ఆ భయంకరమైనటువంటి అగ్నిలో వేయబడే పరిస్థితి. అయినా కూడా వాళ్ళు ఏమాత్రం తల వంచలేదు, కానీ అగ్నికి తమ దేహాలను అప్పచెప్పడానికి ఇష్టపడ్డారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రి కాలం ముందు సమయం అయిపోయింది, కానీ మొట్టమొదటిగా మనలో సద్గుణము, అలాగే జ్ఞానము, తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా ఆశానిగ్రహం నందు సహనము, సహనము నందు భక్తి. భక్తి ఎందుకు 2-3 ఉన్నట్లునే సహోదర ప్రేమ, సహోదర ఎన్ని ఉన్నాయి. సహోదర ప్రేమ గురించి అన్ని ఎప్పుడు చూద్దాం, ప్రేమ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా తర్వాత దయ, ఎన్ని మొత్తం 7 దాకా ఉన్నాయి. ప్రియమైన ఈ 7 ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి తొట్టుపడ్డంట ఆత్మీయాత్రలో ముందుకు కొనసాగే వ్యక్తిగానే ఉంటాడు. నిత్య రాకడకు సిద్ధపరచబడతాడు. ఇతనికి డోర్స్ ఓపెన్ అవుతాయి రేపు పరలోకంలో. ఇవేవి లేకుండా ప్రియమైన వాళ్ళరా, నాకు పరలోకంలో చోటు ఇవ్వు ప్రభా అంటే దేవుడు ఇవ్వడు. కానీ ఈ 7 అనుభవాలు, ఈ 7 పాయింట్స్ మన జీవితంలో మనం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా రేపు పరలోక రాజ్యంలో ఒక చోటు మనకు దొరికింది. అటువంటి ఉన్నత కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ విశ్వాసం నందు సద్గుణాన్ని మీరు కలిగి ఉన్నాను అన్నాను. నిజమే, గుణం అనే అక్షయమైన అలంకారం మాకు దయచేయండి ప్రభా. అయా, సద్గుణమందు జ్ఞానమునందు సహనము, సహనము ఆశా నిగ్రహం, భక్తి మీరు కలిగి ఉండండి అని లేఖనాల్లో రాశారు ప్రభా. ఇవి ఎవరికి కలిగి ఉంటారో వారికి పరలోకములో సమృద్ధి అయినటువంటి ప్రవేశం, వారు ఎక్కడ తొట్టుపడరు. అవును తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. మేము ఈ లోకంలో కాదు, కానీ ఈ మంచి సుగుణాలు మేము సంపాదించుకోవాలి ప్రభా. ఈ మంచి ఆత్మీయ లక్షణాలు మేము సంపాదించుకోవాలి తండ్రి. అయా యొక్క ఆత్మీయ లక్షణాల వరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృపాసనం దగ్గరకు వస్తున్నాం తండ్రి. మీరు మా ప్రార్థన ఆలకించు ప్రభా. తండ్రి, ఈ ఆత్మీయ ఈ అలంకారం మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. సద్గుణాన్ని ఇవ్వు ప్రభా, జ్ఞానమునివ్వు, సహనమునివ్వు, భక్తినివ్వండి. వానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ కృపలో మమ్మల్ని బలపరచండి. నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. ఎంతమంది బిడ్డలు తీర్మానం చేస్తున్నారు నాయన,
ఆత్మీయ తీర్మానాన్ని మీరు సఫలపరిచి అయ్యా వారి హృదయంలో ఈ వాక్యము నీరు కట్టి ఫలించి అభివృద్ధి చెందినట్లుగా మీరే కార్యం చేయమని వారిలో రానైన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.